హాయ్ అండి. నమస్తే. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్ అండి. ఇప్పుడు మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేసేటప్పుడు మనం ఏ విధంగా సర్వే చేస్తామంటే ఇది 3D జెర్ అండి. ఈ 3D జెర్‌తో మనకి సైట్ మొత్తం మీద మైనర్ ఫ్రాక్చర్స్, మేజర్ ఫ్రాక్చర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అయి మనం చాలా క్లారిటీగా కనుగొని మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఇది ఎలా చేస్తామో మీకు చూపిస్తాను చూడండి. సో, ఈ అబ్బాయి నించున్న చోట మనకి ఒక యాక్వఫర్ ఉందని అనుకున్నామండి. సో, ఇది 3D జెర్ అండి. సో, ఇది ఏంటంటే వాటర్ యాక్వఫర్ అనేది ఎక్కడైతే లేయర్స్ ఉన్నాయో అక్కడ మనకి ఇది రొటేషన్ అవ్వడం జరుగుతుందండి. చూడండి ఈ విధంగా ఇది రొటేషన్ అవుతుందండి. ఈ రొటేషన్ అయిన చోట ఇక్కడ ఒక యాక్వఫర్ ఉందని మనం ఐడెంటిఫికేషన్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి మనం సర్వే చేస్తున్నామండి. సో, ఇక్కడ కూడా మనకు మిషన్ రొటేషన్ అవుతుందండి. బేసికల్‌గా ఏంటంటే ఇంత దగ్గరలో మనం పాయింట్ ఎందుకు పెట్టగలిగామంటే, సో, ఇక్కడ మనకు మిషన్ రొటేషన్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి మిషన్ రొటేషన్ అవుతుందండి. ఆ లేయర్ అనేది ఇక్కడ ఎక్కువగా ఓపెన్ అవుతుందా? లేదంటే ఎక్కడ ఎక్కువగా ఓపెన్ అవుతుందా? అనేది మనం రెండిటి డేటా 2 ఏడీఎంటీ స్కానర్స్‌తోని మనం ఎట్ ఎ టైమ్ మనం డేటా తీయగలుగుతున్నామండి. ఈ డేటా తీసిన తర్వాత సో, వాటర్ లేయర్ అనేది ఆ యాక్విఫర్ అనేది ఎక్కడ విడ్త్ అనేది ఎక్కువగా ఉందో అక్కడ మనం రికమెండ్ చేయగలుగుతామండి. సో, ఈ విధమైన గ్రౌండ్ వాటర్ సర్వే మన కన్సల్టెన్సీ నుండి మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేస్తున్నామండి. సో, రైతు సోదరులందరూ కూడా ఈ విషయాలు గ్రహిస్తారని కోరుకుంటున్నానండి. థాంక్ యూ. బాయ్.